మనలో విశ్వాసం ఉండి, మనం చేసేటువంటి ప్రార్థనలో స్వార్థం లేకుండా వాని సేవే కనుక పరిపూర్ణంగా ఉన్నట్టయితే, విగ్రహ రూపంలో ఉండే దేవుడు ఏం చేసి, ఎలా చేసి అనేది అక్కడ ప్రధానం కాదు. తప్పనిసరిగా స్పందిస్తాడు. తిరిగి వచ్చాడాయన. ఆ వచ్చిన దానిని గుర్తు చేసుకుంటూనే 93, 94 తిరుమల కొండ మీద 108 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. 95వ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే సుమారు 20 సంవత్సరాలు ఆ స్వామికి 1001 కలశాలతోటి అభిషేకం జరుగుతుందన్నమాట. ఆ తీసుకొచ్చినటువంటి అప్పట్లో ఆ పోలీస్ టీం ఉంటుంది. ఆ టీంని ఎవరైతే నడిపించారో ఆయనే స్వయంగా దగ్గరుండి ఆ దేవుడికి 1000 కలశాల్లో జరిగే అభిషేక కార్యక్రమం ప్రతి కలశాన్ని ఆయన స్పృశించి ఇస్తే దాంతోటే స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇది 93లో జరిగింది. ఇవాల్టికి ఆ అనుష్ఠానం జరుగుతోంది. చేత దీపావళి దగ్గర నుంచి 4 రోజులు. ఈ 4 రోజులు నాగుల చవితి అంటాం కదా. దీపావళి తర్వాత వచ్చేది మళ్ళీ నాగుల చవితి. ఆ నాగుల చవితి దాకా జరిగే 4 రోజుల కార్యక్రమం కూడా దేవుడు విగ్రహ రూపంలో మన కోసం స్పందిస్తాడు. మనకి ప్రేమ, విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసం మనలో నిండి ఉన్నట్టయితే తప్పనిసరిగా భగవంతుడు ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఆయన మబ్బులు తొలగించిన సూర్యుడిలాగా వాటిని తొలగించి మన కోసం సాక్షాత్కరిస్తాడు అనడానికి ఇదొక నిదర్శనమైనటువంటి ఉత్సవం. దానికి మేమే ప్రత్యక్ష సాక్షులం. మాతో పాటు ఆవేళ నుంచి ఈవేళ దాకా ఉండేటటువంటి భక్త జనాళి అంతా కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఆవేళ తన డ్యూటీలో ఉండేటటువంటి ఆ పోలీస్ అధికారి వాళ్ళకి ఏదో పని చేస్తారు, కానీ వాళ్ళకి ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలనే రూల్ అయితే ఏమి ఉండదు. కానీ ఆ వేళ ఆయన ఆశ్రమంలో ఆ వేళ ఉండేటటువంటి పరిస్థితిని, నీళ్లు తిండి ఏం లేకుండా ఉండేటువంటి ఆనాటి జనాలను చూసి ఆ మూర్తులు దొరికేంత వరకు నేను కూడా ఈ కట్టిన బట్ట విప్పను, నేను కూడా ఆహారం తినను అని ఆయన కూడా పట్టుపట్టి దాని మీద కృషి చేసి విగ్రహాలు పట్టుకొచ్చాడు.